నేను భయంకరమైన జబ్బుతో రక్తాన్ని కక్కుతూ మతి చెల్లించి నెల్లూరు నడిబజారుల్లో నడివీధుల్లో తిరుగుతూ ఉన్న ఒక వ్యక్తిని. సొంత రైస్ మిల్ ఉంది, 2 అన్నలు 2 తమ్ముళ్ళు 4 చెల్లెళ్ళు. నాకు నా ఇంట్లో మేము 9 మంది పిల్లలం. పెద్ద కోటేశ్వరుడు కాకపోయినా ఒకంత లక్షాధికారిని. మొలగల్లు రైస్ పండే పొలాలు ఉన్నాయి, రైస్ మిల్ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా నా పరిస్థితి 10 సంవత్సరాల వయసప్పుడే నాకు మతి చెల్లించి జబ్బు చేసి అపవిత్రమైన ఆత్మలను పట్టి పీడించి నా జీవితాన్ని శాపంగా మార్చేసాయి. నేను రక్తం కక్కుతూ నడి బజార్లో తిరుగుతా ఉన్నా. 6వ క్లాసు 2 సార్లు ఫెయిల్ అయ్యా. మరలా స్కూల్లో అడుగు పెట్టలేదు, మరలా చదువుకోను లేదు.